ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో బైక్ యొక్క బ్యాటరీని సింపుల్గా మనం ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముందుగా ఈ డోమ్ అయితే ఇప్పుకోవాలి. అప్పుడే మనకి సైట్ ఉన్నటువంటి బ్యాటరీ అనేది తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్క్రూని అయితే ఇప్పుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఇప్పుకున్నట్లయితే మనకు సింపుల్గా బ్యాటరీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఫ్యూజ్ ఉంటుంది. ఒకవేళ ఫ్యూజ్ కాలిపోయినట్లయితే ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు పాజిటివ్ కనెక్షను. ముందుగా అయితే పాజిటివ్ కనెక్షన్ని మనం ఇప్పుకోవాల్సి ఉంటుంది. తరువాత నెగిటివ్ కనెక్షను ఇప్పుకోవాలి. మనకు బ్యాటరీకి ఇచ్చినటువంటి వారంటీ ఏదైతే ఉందో 2 ఇయర్స్ వారంటీ అయిపోయిన తర్వాత కూడా మనకు బ్యాటరీ అనేది నెక్స్ట్ 2 ఇయర్స్ లేక 3 ఇయర్స్ పనిచేస్తూ ఉంటుంది. తర్వాత బ్యాటరీ అనేది ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మనకు బ్యాటరీ అనేది వీక్ అయిపోవడం జరుగుతుంది. కనుక మనం కంపల్సరీ బ్యాటరీని మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ మధ్యలో బ్యాటరీ అనేది డెడ్ అయితే మనం ఈజీగా అయితే రిపేర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు అమరోన్ బ్యాటరీ. నేను అమరోన్ బ్రాండ్లో తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకు అమరోన్ బ్యాటరీ అనేది చాలా బాగుంటుందని తీసుకోవడం జరిగింది. సో మనకు దీనికి వచ్చేసి 2 ఇయర్స్ వారంటీ, నెక్స్ట్ ఇంకొక 2 ఇయర్స్ వారంటీ. దీనికి ఉన్నటువంటి వోల్టేజీ పాయింట్స్ని బట్టి ఇంకొక 2 ఇయర్స్ ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. కనుక నేను దీన్ని తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి మనకు 1050 రూపీస్ అయితే తీసుకోవడం జరిగింది. దీనికి అంటే 1050 రూపాయలు అయితే దీనికి తీసుకోవడం జరిగింది. బ్యాటరీ కూడా మనకు బాగుంటుంది. ఇలా ఫిట్టింగ్ చేసేసుకున్న తర్వాత నెగిటివ్కి నెగిటివ్ కనెక్షను ఇచ్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది పాజిటివ్ కనెక్షను. పాజిటివ్కి పాజిటివ్ కనెక్షన్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది.
ఈ పాజిటివ్ కనెక్షన్కి మనము ఈ క్యాప్ అనేది కంఫర్టబుల్గా ఫిట్ చేసుకోవాలి. లేదంటే మనకు స్పార్క్ వచ్చేటటువంటి తగిలితే స్పార్క్ వచ్చేటటువంటి అవకాశం అయితే, ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడ నెగిటివ్ కనెక్షన్ అనేది మనకు బండి మొత్తం కనెక్షను అనేది రావడం జరుగుతుంది కనుక ఈ పాజిటివ్ కనెక్షన్కి మనం ఈ కవర్ అనేది సరిగ్గా ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మటుకు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యూజు మనకు బాగుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఫ్యూజ్ ద్వారా మనకు సప్లై అనేది వస్తుంది కనుక దీన్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం అంతా కూడా సరిగ్గా ఫిట్టింగ్ చేసేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ఒక లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ అవి సపోర్ట్ చేస్తారని మనవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.